హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇవి ముల్లంగి ఆకులండి. ముల్లంగి వాడుకొని ఆకులు పడేస్తుంటాము. ఆకుల్లో కూడా చాలా మంచి వాల్యూస్ ఉంటాయన్నమాట. ఆకులు పడేయకూడదు, మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదండి, ఇవన్నీ నేను తీసేసాను అనమాట. ఈ ముదురుగా ఉన్న ఏదైతే ఉంటుందో మధ్యలోది తీసేసి ఆకులన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ ఈనెలన్నీ ఇంకా గట్టిగా ఉంటాయి అనమాట అండి. ఇవి నల్లగా మనం వండినా కూడా ఇవి తీసేసి సపరేట్ చేసేసుకొని చక్కగా ఆకులన్నీ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పెసరపప్పుతో నేను కూర చేస్తాను. ఇవి సన్నగా కట్ చేసుకొని ఏ విధంగా కూర చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, మన పోపు దినుసులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత అన్ని తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందామండి. పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత ముల్లంగి ఆకులు వేసేసుకుందాము. ఈ విధంగా కొంచెం పెసరపప్పు నూనెలో మగ్గిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకులన్నీ వేసేసుకుందామండి. చాలా సన్నగా చక్కగా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు, కారం, ఉప్పు వేసి మెల్లగా మగ్గనిద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ముల్లంగి ఆకుల కూర ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. దీనికి పెసరపప్పు మంచి కాంబినేషన్ అండి. ఇది హెల్దీ అండ్ మనం వండుకునే విధంగా వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.